ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను ఈ విషయాల్లో అస్సలు ఎగతాళి చేయకండి. నంబర్ 1 వాళ్ళ దుస్తుల గురించి మీరు ఎగతాళి చేయకండి. నంబర్ 2 వేరే వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎగతాళిగా మాట్లాడుకోకండి. అలాగే నంబర్ 3 ఒకరి శారీరక వైకల్యం గురించి ఎగతాళి చేయకండి. అంటే లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు ఇవి కూడా ఒక వైకల్యం కిందే వస్తాయండి. ఇలాంటి వాళ్ళని కూడా ఎగతాళి చేయకండి. ఇక నంబర్ 4 వేరే వాళ్ళ నమ్మకాలను మీరు ఎగతాళి చేయకండి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కొంతమందికి దైవభక్తి ఉండొచ్చు. ఇంకొంతమందికి దేవుడంటే నమ్మకమే ఉండకపోవచ్చు. అలా అని చెప్పి వేరే వాళ్ళని అనటం మన హక్కు కాదు. అలాగే నంబర్ 5 వేరే వాళ్ళ కష్టాల గురించి, బాధల గురించి, అలాగే మరణాల గురించి కూడా అనవసరంగా ఎగతాళి చేయకండి. చాలా మంది మరణించిన తర్వాత కొన్ని కొన్ని అంటుంటారు. వాళ్ళు అది చేయటం వల్లే చచ్చిపోయాడు. వాడు ఆ పాపం చేయటం వల్ల ఇలా అయింది. అందుకే వాడికి గతి పట్టింది. ఇలా అసలు మాట్లాడకండి. ఎవరి పాపాలు వాళ్ళవే. ఎవరి పుణ్యాలు వాళ్ళవే. ఎవరు ఎలా పోతారో మనకు అస్సలు తెలీదు. మనం ఎలా పోతామో కూడా మనకు తెలీదు. కాబట్టి అనవసరంగా వేరే వారి మరణాల గురించి, కష్టాల గురించి, బాధల గురించి పొరపాటును కూడా ఎగతాళి చేయకండి. వీలైతే వారికి సహాయం చేయండి. ఈ 5 విషయాల్లో ఎవ్వరిని ఎగతాళి చేయకండి. ఎందుకంటే అది మహా పాపం అండి.